నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఇటు సాక్షి మీడియాలో గాని ఛానల్లో గాని నిన్నటి నుంచి విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా వల్లభనేని వంశీ అరెస్టు కక్షపూరితంగా జరిగిందని, కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కేవలం కక్షపూరిత రాజకీయంపైనే దృష్టి పెడుతుందంటూ ప్రచారం చేస్తుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే వల్లభనేని వంశీ అరెస్టు సమయంలో ఆయనకు నోటీసులు ఇవ్వకుండా వెంటనే అరెస్ట్ చేశారని కావచ్చు. ముఖ్యంగా ఎవరైతే వైసీపీలో కమ్మవారికి సంబంధించిన వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ పార్టీలోంచి బయటకు తీసుకొచ్చే విధంగా ఆ ప్లాన్ లో భాగంగానే వల్లభనేని వంశీ అరెస్టుతో వాళ్ళని భయపెట్టేందుకు కూడా కుట్రలు బండుతుంది అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? మరి వంశీ అరెస్టు కక్షపూరితంగా జరిగిందా? ఇక్కడ సాక్షి మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి వార్తల్లో నిజమెంత? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇక్కడ నిన్నటి నుంచి ఎప్పుడైతే వంశీ గారు అరెస్ట్ జరిగిందో, అంటే ఆ అరెస్ట్ జరిగే టైంలో కూడా మనం విన్నాం ఆయన డ్రెస్ చేంజ్ చేసుకుంటానని చెప్పేసి లోపలికి వెళ్ళి వైసీపీ నాయకులకు కాల్ చేశారని కావచ్చు, వైసీపీ మీడియాకు కాల్ చేశారని విన్నాం. సో ఇంకా అప్పటి నుంచి వైసీపీ మీడియాలో ఇదే చర్చలు నడుస్తున్నాయి, ఇవే న్యూస్ కూడా టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు అని అంటున్నారు. నిజంగానే మరి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలంటారా? ఈ కేసులో అసలు ఏం జరిగిందంటారు? అండ్ ముఖ్యంగా ఇది కక్షపూరితం కావాలని చెప్పి వైసీపీలో ఎవరైతే కమ్మవారు ఉన్నారో వాడిని బయటికి తీసుకురావడం కోసమే జరిగిందంటారా? మీరేం చెప్తారు? ఇక్కడ విషయం ఏంటంటే, జనరల్గా సాక్షి టీవీ కానీ ఎప్పుడు నేను చూడను, ఆ సాక్షి పేపర్ ఎప్పుడు నాకు చదివే అలవాటు నాకు లేదు. నిన్నెందుకో చూసా, అసలు ఏం చెప్తున్నారు వీళ్ళని చూసా. నేను ఏం చెప్తున్నారు, ఎట్లా ఈ ఒక నేరస్తుడిని కాపాడటంలో సాక్షి మీడియా కానీ, సాక్షి మీడియా హౌస్ మొత్తం అంటే టీవీ కానీ పేపర్ కానీ వాళ్ళు చాలా సిద్ధహస్తులు. అంటే నేరస్తుడిని ఎట్లా కాపాడాలి అనేది వాళ్ళకి తెలిసినంతగా వేరే వాళ్ళు ఎవరికి తెలియదు. మనం వివేకానంద రెడ్డి మర్డర్ కేసు నుంచి మనం చూస్తూనే ఉన్నాం కదా, ఎవరైతే నేరస్తుడు ఉంటాడో వాడిని ఎట్లా కాపాడాలా అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, ఆ ఛానల్లో కూర్చొని ఒక 2-3 మేధావులు, ఒక పార్టీ ఎవరో అధికార ప్రతినిధి ఎవరో సంథింగ్, కొంతమంది ఒక జర్నలిస్టు, మాజీ జర్నలిస్టులు, వాళ్ళు కూర్చొని వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అసలు వల్లభనేని వంశీ మీద కేసు ఏంటి, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు? మామూలుగా ఏంటంటే కేసు ఏంటి, ఆ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి కార్యాలయాన్ని తగలబెట్టి అక్కడ ఉన్న వాళ్ళని గాయపరిచి వాళ్ళందరినీ, అసలు మొత్తం తెలుగుదేశం వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేయటం అనేది అది అసలు మొదటి ఒరిజినల్ నేరం. ఆ నేరం వైసీపీ అధికారంలో ఉండగా జరిగింది. ఇక్కడ గన్నవరంలో ఏంటి అంటే, గన్నవరం మొత్తం కూడా అంటే వంశీతో పాటు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళాల. వంశీ తెలుగుదేశంలో ఉన్నాడు కదా, పార్టీ మారాడు, తన స్వలాభం కోసం పార్టీ మారాడు. కానీ అక్కడున్న తెలుగుదేశం స్థానిక నాయకులు ఎవ్వరూ కూడా పోవా నీతోటి మేమెందుకు వస్తాం, అందులో వైసీపీలోకి మేమెందుకు వస్తాం అని చెప్పి వాళ్ళు ఎవరు పోలేదు, అందరూ తెలుగుదేశంలోనే ఉన్నారు. వాళ్ళందరూ అట్లా ఇంటాక్ట్గా ఉంటే ఇతనికి కష్టం, ఎలక్షన్లో మళ్ళీ పోటీ చేయడం కూడా కష్టం అవుతుంది అని చెప్పి మొత్తం వాళ్ళందరినీ కేసుల్లో ఇరికిద్దామని ప్లాన్ చేశాడు. వాస్తవంగా జరిగింది అది. చేసి అక్కడ మొత్తం అటాక్ చేసేసి వాళ్ళని అనుకున్నట్టుగానే వాళ్ళందరి మీద కేసులు పెట్టించాడు. 44 మంది మీద, 45 మంది మీద, అందరూ తెలుగుదేశం వాళ్ళే. ఒక 4-3 వైసీపీ వాళ్ళు. వీళ్ళు వచ్చి అటాక్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటి? అది అంతే, అది జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో అట్టగే జరుగుతుంది. ఎవడైతే దెబ్బతింటాడో వాడి మీదే కేసు ఉంటుంది, కొట్టినవాడు కాలర్ ఎగరేసుకొని బయటికి వెళ్ళిపోతాడు. ఇది జగన్మోహన్ రెడ్డి జమానంలో జరిగింది. అప్పుడు కూడా అట్లాగే జరిగింది. జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు గగ్గోలు పెట్టారు, ఇదేంటి మీకు ఇట్లా జరిగింది ఏంటి అంటే, నిన్న ఛానల్లో, సాక్షి ఛానల్లో అతను ఎవడో చెప్తున్నాడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాము ఒక కామెంట్ చేశాడు వల్లభనేని వంశీ గురించి. ఆ కామెంటు చేయటం అనేది తప్పు, అసలు అటువంటి కామెంటు చేస్తాడా, అది వ్యక్తిగత దూషణకి పాల్పడతాడా, చూసుకుందాం అన్నాడు, చూసుకుందాం అంటాడా? అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న ఎమ్మెల్యే, అప్పటికి ఎమ్మెల్యే ఈ వంశీ, ఇట్లా అధికారంలో ఉన్న
వల్లభనేని వంశీ గారు అంటే గౌరవం లేదా, ఇట్లా మీరు ఇట్లా చేస్తారా అని మొత్తం ఏంటి అంటే వల్లభనేని వంశీ అటాక్ చేశాడు అనేది కప్పిపుచ్చి అవి మాట్లాడిన మాటల్ని ఎక్కువ ప్రచారం చేశారు సాక్షి మీడియాలో. అందుకని నేను ఇదంతా చెప్తున్నది. పట్టాభి మాట్లాడితే నువ్వు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నువ్వు కూడా మాట్లాడు, అంతే కదా. యాక్షన్కి రియాక్షన్ ఉండాలి నీ లెక్క ప్రకారం, అంటే సాక్షి లెక్క ప్రకారం. యాక్షన్కి రియాక్షన్ ఏంటి, ఈయన మాట్లాడాడు నువ్వు కూడా మాట్లాడు. నువ్వు అసలు బూతుల్లో స్పెషలిస్ట్ కదా, నీకు బూతులు కొత్త కాదు కదా. ఇక్కడ ఆ విషయాన్ని పెద్దది చేస్తూ దాడి చేసిన విషయాన్ని కప్పిపుచ్చుతూ మాట్లాడాడు ఒక మేధావి, ఒక అనలిస్ట్ అనమాట. అయిపోయింది సరే, ఇంకా వాళ్ళ స్టాండ్ అది నేరస్తుల్ని సపోర్ట్ చేసే స్టాండ్ కాబట్టి అది అట్లాగే ఉంటుంది. ఆ తర్వాత అటాక్ జరిగింది, మేము కేసులు పెట్టాము, మేము తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టాము, వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టాం అంటాడు. వైసీపీ వాళ్ళ మీద ఎంతమంది మీద పెట్టావు, తెలుగుదేశం వాళ్ళ మీద ఎంతమంది పెట్టావు. ఇక్కడ మొత్తం కేసులు అవన్నీ పెట్టిన తర్వాత మొత్తం అటాక్ చేసి కార్లు తగలబెట్టి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మొత్తం తగలబెట్టేస్తే అసలు ఎటువంటి చర్యలు లేవు, అందరినీ వదిలేశారు. మళ్ళీ ఎవరిని అరెస్టులు లేవు, ఏదో కొంతమందికి బెయిల్ వచ్చినాయి అన్నారు, అదన్నారు ఇదన్నారు. వచ్చింది కూడా బెయిల్ తెచ్చుకోవాల్సింది ఎవరు, తెలుగుదేశం వాళ్ళు. ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళు బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అక్కడ. అయిపోయింది. తెలుగుదేశం పార్టీ చెప్తూనే ఉంది ఇదంతా వల్లభనేని వంశీ గేమ్ ప్లాన్. వల్లభనేని వంశీ మీద కేసు పెట్టండి అని అడిగితే ఎవడు పట్టించుకోలే. గవర్నమెంట్ మారిన తర్వాత కేసు మళ్ళీ తీసుకొచ్చి పెడితే ఆ సాక్షి మీడియాలో కూర్చున్న అనలిస్ట్ ఏమంటాడంటే అప్పుడెప్పుడో ఇన్సిడెంట్ జరిగితే గవర్నమెంట్ మారంగానే కేసు పెట్టించారా అన్నాడు. మరి నువ్వు కేసు తీసుకోకపోతే ఏం చేస్తారు? ఒక నేరం జరిగింది, నేరం జరిగిన తర్వాత పోలీసులు యాక్షన్ తీసుకోకపోతే దానికి ఏమి టైం ఫ్రేమ్ ఉండదు. మర్డర్ చేసేసి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు దాక్కొని ఎప్పుడో 3 ఏళ్ల కిందట మర్డర్ జరిగితే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారా అంటే ఎట్లుంటుంది? నేరమే. గవర్నమెంట్ మారిన తర్వాత కేసు మళ్ళీ రీఓపెన్ చేశారు. అతనితోటి కంప్లైంట్, అక్కడ సత్యవర్ధన్ అనే అతనితోటి కంప్లైంట్ తీసుకున్నారు, కేసు బుక్ చేశారు, కేసు దర్యాప్తు చేస్తున్నారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. విడతలుగా అరెస్ట్ చేస్తున్నారు, దొరికిన వాళ్ళని దొరికినట్టు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మొత్తం ఇంకొక 50 మంది నిందితులను అందులో చేర్చారు. మొత్తం కలిపి 90 మందో 106 మందో ఎంతమంది ఉన్నారు. అందులో ఇతను 71 ఉన్నది. మామూలు పరిస్థితుల్లో అయితే అక్యూజ్డ్ నెంబర్ 71 దాకా వెళ్ళి అరెస్టులు చేయాలంటే చాలా టైం పట్టేది. అసలు అరెస్ట్ చేస్తారో లేదో కూడా తెలియదు. ఈ లోపల అందరికీ ఒకటికి బెయిల్ వచ్చిందంటే అందరికీ వస్తూనే ఉంటుంది. అందుకని అరెస్ట్ చేసినా ఏం ప్రయోజనం ఉండదు. ఇక్కడ వల్లభనేని వంశీ ఏం చేశాడంటే మొత్తం చాలా తెలివిగా ఆలోచించాడు. ఎందుకంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి శిష్యులు, వీళ్ళందరూ అంటే నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు కాబట్టి ఏం చేశాడు అంటే కంప్లైంట్ ఎవరైతే ఇచ్చాడో ఈ సత్యవర్ధన్ అనే అతనితోటి అతన్ని తీసుకెళ్ళి మళ్ళీ కేసు విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పించాడు. అతను చెప్పాడు కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ సాక్షి మీడియాలో ఏం చెప్తారంటే దాడి కేసు బలవంతంగా పెట్టించారు, ఈ సత్యవర్ధన్ తోటి బలవంతంగా పెట్టించారు, అసలు దాడి జరగలేదు. అతను సాక్షి మీడియాలో చెప్పిన మాటలు చెప్తున్నా, బలవంతంగా కంప్లైంట్ ఇప్పించటం వల్ల అతను విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసుకున్న దాని మీద అరెస్ట్ ఎందుకు చేశారు అని అడిగాడు ఆ మేధావి. అంటే మీరు కేసుని ఎట్లా డైవర్ట్ చేస్తున్నారో చూడండి. మొత్తం కంప్లైంట్ తీసుకొని అరెస్ట్ చేసిన తర్వాత సత్యవర్ధన్ కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటే వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే పార్ట్ 1 చెప్తారు, పార్ట్ 2లో ఫస్ట్ హాఫ్ చెప్తారు, సెకండ్ హాఫ్ చెప్పరు. పార్ట్ 1లో ఫస్ట్ హాఫ్ చెప్తారు, సెకండ్ హాఫ్ చెప్పరు. అంటే వాళ్ళకి పార్ట్గా చెప్తారనమాట. చెప్పి వీటన్నిటినీ కలుపుతారు. ఫస్ట్ హాఫ్లో పార్ట్ 1 ఏంటి, పట్టాభి తిట్టడం అంతవరకు చెప్తారు. పార్ట్ 2 అటాక్ చేయటం చెప్పరు. సెకండ్ హాఫ్లో పార్ట్ 1 ఏంటి, ఇతను విత్డ్రా చేసుకోవటం అంతవరకు చెప్తారు. పార్ట్ 2 చెప్పరు. మనం అక్కడ పార్ట్ 1 చూసుకోవాలి, ఇక్కడ పార్ట్ 2 చూసుకుంటే కేసు ఇంటోటోగా అర్థమవుతుంది. ఇక్కడ ఈ పార్ట్ 1 చెప్పాడు కదా, సత్యవర్ధన్ వచ్చి విత్డ్రా చేసుకున్నాడు,
విత్డ్రా చేసుకుంటే కేసు ఏంటండి, అన్యాయం కదా, ప్రజాస్వామ్యానికి ద్రోహం చేయటం అని ఓ కేకలేస్తున్నాడు కూర్చొని. తమ్ముడు అది పార్ట్ 1 చెప్పు, పార్ట్ 2 చెప్పు. పార్ట్ 2లో ఏంటి అంటే ఈ సత్యవర్ధన్ అనే అతన్ని కిడ్నాప్ చేసి, అతను ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి, అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అతన్ని మరి కొట్టారో లేకపోతే ప్రలోభ పెట్టారో ఇంకా తెలియదు, ఇంకా విచారణలో తెలుస్తుంది. అతన్ని తీసుకెళ్ళి వల్లభనేని వంశీ కారులో వల్లభనేని వంశీ ఇద్దరు మనుషులు తీసుకొచ్చి కోర్టు దగ్గర తీసుకొచ్చి ఆ ఎస్సీ ఎస్టీ జడ్జి ఉంటాడు, కేసుల జడ్జి, ఆ జడ్జి దగ్గరికి తీసుకెళ్ళి కేసు విత్డ్రా చేయించి, విత్డ్రా చేస్తున్నట్టు లెటర్ ఇచ్చి మళ్ళీ అతనికి అదే కారులో తీసుకొని వెళ్ళారు. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉంది. అతను విత్డ్రా చేసుకో, ఎవరైనా సరే కంప్లైంట్ విత్డ్రా చేసుకోవచ్చు, తప్పు లేదు. తెలుగుదేశం వాళ్ళకి అసలు ఈ విషయాలు తెలియవు. వాళ్ళు ఇదేంటి మన దగ్గర అంటే అతను ఆ సత్యవర్ధన్ అందులో పనిచేస్తాడనమాట, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేస్తాడు. అదేంటి మన దగ్గర పనిచేసే అతను ఇట్లా చేశాడు అని వాళ్ళు మాట్లాడుకున్నారు, వదిలేశారు, మనకెందుకు లేదు. కానీ పోలీసులు అట్లా వదల్లా. పోలీసులు ఏం చేశారంటే కేసు పెట్టాం మనం, ఇప్పుడు అతను విత్డ్రా చేసుకున్నాడు, మరి కేసు ముందరికి తీసుకెళ్లాలా వద్దా అని ఆలోచించి అసలు ఎందుకు విత్డ్రా చేసుకున్నాడో కనుక్కుందాం అని చెప్పి ఆయన ఇంటికి వెళ్తే ఆ పిల్లాడి తల్లి, అన్నయ్య, చెల్లెలు చెప్పారు, మావాడు కనపట్టలేదండి, వంశీ మనుషులు వచ్చి ఎత్తుకెళ్ళారు అంటే. అప్పుడు పోలీసులకి అర్థమైంది, కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అతన్ని భయపెట్టారా, ప్రలోభ పెట్టారా, ఏదో ఒక పెట్టి ఏదో ఒక రకంగా అతనితోటి కంప్లైంట్ విత్డ్రా చేయించారు అనే విషయం తెలిసిన తర్వాత అప్పుడు పోలీసులు ఈ కిడ్నాప్ వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఈ సత్యవర్ధన్ ఉన్నాడో అతని బ్రదర్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మేరకు కిడ్నాప్ ఈ రకరకాల కేసులు ఉన్నాయి. భారతీయ న్యాయ సంహితలో 140 క్లాస్ 1 దానికి సంబంధించి 380కి సంబంధించినవి, ఇవన్నీ కిడ్నాప్ చేయటం, బలవంతంగా తీసుకెళ్ళి ఒక మనిషితోటి వాంగ్మూలం తీసుకోవటం, అతనికి డబ్బులు ప్రలోభ పెట్టడం, ఇటువంటి నేరాలు అన్నమాట ఇవన్నీ. ఈ నేరాల మీద వల్లభనేని వంశీ మీద కేసు పెట్టారు. ఇది జరిగింది. పార్ట్ 1 అక్కడేమో పార్ట్ 1, ఇక్కడ పార్ట్ 1 చెప్పి పార్ట్ 2 చెప్పకపోతే ఎట్లా? ఈ పార్ట్ 2 చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు దీనిపైన వైసీపీ ఎలాగ కూడా స్పందించొద్దు అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశారు అని అన్నారు. కానీ దీన్ని ఎస్సీ ఎస్టీల మీద జరిగిన దాడి కాబట్టి ఇది ఎస్సీ అతని మీద జరిగిందా, ఆ రకంగా వెళ్తే ఎక్కడ మళ్ళీ తప్పుదో అంటే వైసీపీని ఎక్కడ తప్పుగా కాదు అదే నేను అదే మీడియాలో కొంచెం తప్పుగా వస్తూ ఉన్నది, విచ్ ఈజ్ రాంగ్. వైసీపీ ఎక్కడా కూడా దీని మీద స్పందించొద్దని చెప్పలేదు. వాళ్ళు అసలు అటువంటి స్టాండ్ తీసుకోలేదు. వాళ్ళు నేరస్తుల్ని సపోర్ట్ చేయటం వాళ్ళకి అలవాటు కదా, వాళ్ళు అటువంటి స్టాండ్ ఎందుకు తీసుకుంటారు? సాక్షి మీడియాలో పొద్దు నుంచి రాత్రి దాకా ఇవాళ సాక్షి పేపర్ తీస్తే మొత్తం అంతా అదే ఉంది కదా. అంటే సాక్షి మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. అంటే ఇది ఎస్సీ మీద జరిగిన దాడి కాబట్టి స్టాండ్ తీసుకుంటే వైసీపీని తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉందని ఇది దీంట్లో మళ్ళీ కులాల ప్రస్తావన తీసుకొచ్చి యాడ్ చేస్తుంది. అస్సలు వాళ్ళకి పాప భీతి ఉండదు వైసీపీ వాళ్ళకి. వాళ్ళు నేరస్తుల్ని కాపాడుకోవాలి, వల్లభనేని వంశీని కాపాడుకోవటానికి వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా రాత్రి దాకా చెప్తూనే ఉన్నారు సాక్షి టీవీలో ఈ అబద్ధాలన్నీ. నేను చెప్తున్న పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 1, పార్ట్ 2లు సగం అర్ధ సత్యాలు చెప్తూనే ఉన్నారు, ప్రచారం చేస్తూనే ఉన్నారు. పైకి మాత్రం ఎవరు ఎందుకు సాక్షి ఈ ఫేక్ ఈ వైసీపీ లీడర్లు వీళ్ళు రియాక్ట్ ఎందుకు కాలేదు అంటే అదేదో జగన్మోహన్ రెడ్డి చెప్పటం వల్ల రియాక్ట్ కాకపోవటం కాదు. నేను అదే చెప్తున్నా, అది క్లారిఫికేషన్ అదే ఇస్తున్నా. సమాజంలో ఎవరు కూడా వల్లభనేని వంశీ అరెస్టుని ఖండించడం లేదు. మొత్తం సమాజం మొత్తం కూడా వల్లభనేని వంశీని అరెస్టు చేయటం అనేది కరెక్ట్ అని భావించింది. ఎక్కడ రియాక్షన్ రావట్లేదు. అందుకని వైసీపీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు
వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఇది ఇలా ఉంటే వల్లభనేని వంశీ గారు మ్యాజిస్ట్రేట్ ముందు నాకు ప్రాణహాని ఉందని ఆయన చెప్పారని కావచ్చు, వాళ్ళ వైఫ్ ఏమో నేను మా హస్బెండ్కి ప్రాణహాని ఉంది, నేను న్యాయ పోరాడానికి దిగుతాను, మా హస్బెండ్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి ఆవిడ చెప్తున్నారు. అంటే ఎవరైనా అదే చెప్తారు. మా బోరుగడ్డ అనిల్ భార్య కూడా అదే చెప్పింది. బోరుగడ్డ అనిల్ భార్య ఆమె ఇంతకన్నా ఎక్కువ చెప్పింది. మా ఆయన అసలు చాలా మంచివాడు, చాలా బూతులు 5 నిమిషాలు టైం ఇస్తే వేసేస్తా చంద్రబాబుని ఆయన కొడుకునే అని చెప్పినవాడు చాలా మంచివాడుగా ఆమె కనిపించాడు. సంతోషం, మనకేమి భర్త మంచివాడుగానే కనిపిస్తాడు కదా. ఏమకే అంతే. నీకు ముల్పూర్ కళ్యాణి అనే ఆమెని తెలుగుదేశం పార్టీ లీడర్ని ఇంటికెళ్ళి పోలీసుల ముసుగులో గూండాలు వెళ్ళి, వంశీ గూండాలు వెళ్ళి అరెస్ట్ చేసి, పాశవికంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు వంశీ సతీమణి గారు ఏమయ్యారు? ఆమెకి తెలియదా ఆమె ఎక్కడున్నదో? ఆమె ఎక్కడున్నది? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తలలు పగలగొడుతుంటే ఆమె ఎక్కడుంది తెలీదా? భర్త ఏం చేస్తున్నాడో ట్రాక్ పెట్టవా? ఇప్పుడు నీకు కంగారు వచ్చిందా? ఇది ఇంకొక ఇదేంటి అంటే ఆమె న్యాయ పోరాటం చేస్తే చేసుకో, ఎవరు అవన్నీ నేను వద్దమ్మా నువ్వు న్యాయ పోరాటం చేయొద్దంటే ఆగుతుందా? ఆగదు కదా. న్యాయ పోరాటం చేసుకో, అందులో ఇదేం లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇందాక మీరు అడిగిన యాంగిల్ కూడా సాక్షి మీడియాలో అది కూడా వచ్చింది. ఆ కమ్మోళ్ళందరినీ భయపెట్టడానికి, వైసీపీలో ఉన్న కమ్మోళ్ళందరినీ భయపెట్టడానికి ఇట్లా చేస్తున్నారని చెప్తున్నాడు. తలసిల రఘురామ్ మీద కూడా కేసు పెట్టారు, ఆయన పైన హత్యాయత్నం కేసు కూడా పెట్టారు. కావాలని చేశాడు కాబట్టి పెట్టారు కదా. అక్కడ ఎవరున్నారు? కొడాలి నాని, వల్లభనేని వంశీ, తలసిల రఘురాము. ఈ ముగ్గురిని భయపెట్టడానికి ఇంత తాపత్రయపడాలా? అసలు వాళ్ళని భయపెట్టి వాళ్ళు వస్తే వీళ్ళు చేర్చుకుంటారా? ఎందుకు చేర్చుకుంటారు? ఏమి ఈ పిచ్చి విశ్లేషణలు ఎందుకు చేసుకుంటూ తిరగటం? నువ్వు కులాన్ని టార్గెట్ చేసిన వాడివి నువ్వు. కమ్మ కులాన్ని టార్గెట్ చేసి కమ్మోళ్ళందరూ ఊళ్ళో వదిలిపెట్టి పారిపోయేలాగా చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అదే కులం కార్డు ఇప్పుడు వాడుతుంటారు. ఇవన్నీ కూడా మొత్తం ప్రజలెవరూ కూడా హర్షించటం లేదు. మొత్తం ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. వల్లభనేని వంశీని అరెస్టు చేసిన తర్వాత సమాజం మొత్తం సంతోషించింది. ఈ విషయం మింగుడు పడక వైసీపీ కొంతవరకు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నది తప్ప వాళ్ళకి తెలుసు వంశీ నేరస్తుడని. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.